దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. మరి దేవుడు తన కృపలో మళ్ళందరినీ కూడా ఎంతగానో కాచి కాపాడి మళ్ళా ఈరోజు ఈ యొక్క టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందించే కృపను దేవుడు నాకు దయచేస్తున్న దాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే విని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాల సహకారం చేస్తున్న మీకు కూడా ముందుగా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు తన కృపలో ఈ అనేక సంవత్సరాల నుంచి ఈ యొక్క రక్షణ దుర్గం వరల్డ్ పీస్ ఎవాంజలికల్ చర్చ్ ద్వారా రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమాలను దేవుడు ఇచ్చారు. అవి ఏ ఆటంకం లేకుండా మీరు చేస్తున్న ప్రార్థనలను బట్టి సహకారం బట్టి మరి నిరాటంకంగా జరిగిట్లో ప్రచారం చేయట్లో దేవుడు ఎంతో కృప చూపారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ కార్యక్రమాలను బట్టి కూడా మీ యొక్క అభిప్రాయాలను లేక మీకున్న అవసరాలను ఇబ్బందులు కూడా మాకు మరి ఫోన్ ద్వారా తెలియజేస్తూ ఈ యొక్క పరిచర్యలో మీరందరూ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని మరి దైవజనుడిగా నేను కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చే వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. గత వారంలో చెప్పుకున్నట్టుగానే మార్కు సువార్త 5వ అధ్యాయంలోనే మరొక అద్భుతం రాయబడి ఉంది. దాన్ని ఈ కార్యక్రమంలో మనం నేర్చుకుందాం. గత కార్యక్రమంలో అయితే యేసు ప్రభు ఆ దోణెలు ఖాళీగా ఉన్న దోణెల పట్ల అద్భుతం చేసి విస్తారమైన చేపలు పడేలాగా చేసి ఆయన అద్భుతం చూపించి వారిని తన సేవకు పేతురులు యోహాను ఆంద్రే వాళ్ళని తన పరిచర్కు పిలుచుకునేలాగా వారిని ఆయన వెంబడించేలాగా చేసి ప్రభు పరిచర్లు వాడుకున్నట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ మరొక వ్యక్తిని ప్రభు స్వస్థపరచడం మనం చూస్తున్నాం. అది ఎక్కడి నుంచి మనం చదువుకుందామంటే మరి 17వ వచనం 5వ అధ్యాయం 17వ వచనం నుండి ఆయన ఒక వ్యక్తిని ఏ విధంగా బాగు చేశారో చూద్దాం. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామముల నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుని ఉండగా ఆయన స్వస్థపరిచినట్లు ప్రభు శక్తి ఆయనకుండేది. ఇక్కడ ఒక స్వస్థత కార్యము ప్రభు చేసినట్లుగా ఇక్కడ రాయబడి ఉంది. ఎంతమంది కూర్చున్నారో ఆయన బోధ వినటానికంటే ఇక్కడ ముందు మనం చాలామంది ఆయన వాక్యం వినడానికి చాలామంది వచ్చేవారు. ఆయన మీద పడిపోతున్నట్టుగా ఉండేది. ఇక్కడ ఏమన్నారంటే కూర్చుని ఉన్నారు జనాలు. ఎవరు కూర్చున్నారంటే గలిలయ యూదయ దేశముల నుండి ప్రతి గ్రామము నుండి గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము అంటే అవి పట్టణాలు పెద్దవి, అందులో ఉన్న చిన్న చిన్న గ్రామాలన్నిటిలో నుండి, తర్వాత యూదయ గ్రామంలో నుండి, తర్వాత యెరూషలేములో నుండి వచ్చారు. వచ్చిన ఎవరో పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు కూర్చుండి ఉండగా ఈయన ఏం చేస్తాడో ఏంటి, ఈయనకున్న విధానం ఏంటి అనేది చూస్తూ ఉన్నారనమాట. వచ్చి కూర్చున్నప్పుడు అక్కడ జరిగిన ఆయన స్వస్థపరిచినట్లు ప్రభు శక్తి ఆయనకుండేది. ఆయన ఏది ఒట్టి దేవుడు కాదు, ఏదో ఇందాక ఆయన మాట్లాడే దేవుడు అని చెప్పుకున్నాం. ఆయన మాట సెలవిచ్చడం ద్వారా ఏమీ లేని దోణిలో ఒక్క చేప కూడా లేని దోణిలోకి దోణన్ని నేను చేపలు విస్తారంగా పడిపోయాయి. విస్తారమైన చేపలు పడ్డాయి, కౌంట్లెస్ అయ్యాయి, దోణి నిండిపోయింది, వల్ల నిండిపోయింది, ఇలాగని చెప్పుకొచ్చాం ఆయన మాట. ఇక్కడ స్వస్థపరిచే శక్తి ఆయనకు ఉంది. అద్భుతములు చేసే శక్తి కాదు, మరి క్రియేటింగ్ పవరే కాదు, కానీ హీలింగ్ పవర్ అనేది కూడా ఆయనకు ఉంది. స్వస్థపరిచే శక్తి ఆయనకు ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఎవరైనా వ్యాధులతో బలహీనతలతో, మొన్నటి వారం కార్యక్రమం ఏమో ఆర్థిక ఇబ్బందులు కష్టాలు ఏమీ లేని స్థితిలో ఉన్న వాళ్ళు ప్రభుని విశ్వసిస్తే అద్భుతం చేస్తారని చెప్పుకున్నాం. ఈరోజు ఏం చెప్తున్నాంటే ఎవరైతే అనారోగ్యంతో వ్యాధితో మంచం పట్టి బాధపడుతూ లేవలేని స్థితిలో ఉన్నారో
వారికి ఈ సందేశం ఇస్తున్నాం. ఎందుకంటే ప్రభువుకి స్వస్థపరిచే శక్తి ఉంది. ఆయన్ని విశ్వసిస్తే రక్షణ ఉంది, పాపము నుండి విమోచన ఉంది. అది కూడా ఇందులోనే మనం చూస్తాం. పాప క్షమాపణ పొందుకున్నాడు వ్యక్తి, స్వస్థత పొందుకున్నాడు. అలాగ మనం ప్రభు అంటే ఏదో అనుకుంటున్నాం, రక్షణ ఉంది, స్వస్థత ఉంది, అద్భుతాలు చూసే విధానం ఉంది, మనకున్న అవసరాలన్నీ తీర్చే గొప్ప దేవుడు ఆయన, నమ్మాలే కానీ. సో ఇక్కడ ముందు, ఎందుకంటే ఇక్కడ స్వస్థత శక్తి ఆయనకు ఉంది, స్వస్థపరిచే శక్తి ఆయనకు ఉంది. హల్లెలూయా. ఏం జరిగిందో, ఎలాగ ఆయన స్వస్థపరిచాడో చూద్దాం. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనిషిని మంచం మీద మోసుకొని వారిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసిరు. కానీ జనులు గుంపు కూడి ఉన్నందున వారిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయాను గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వారిని దించిరి. ఇక్కడ పరిస్థితి అంటే, ఒక వ్యక్తిని 100 మనుషులు మోసుకొచ్చారు, 4 మనుషులు మోసుకొచ్చారు. కానీ ఆ వ్యక్తిని యేసుప్రభు దగ్గర తీసుకెళ్ళాలి, ఎదుట పెట్టాలి. కానీ జనమేమో, ఇంటి చుట్టూ జనమే, లోనకి వెళ్ళటానికి కూడా స్థలం లేదు. అప్పుడు వాళ్ళు చూడండి, వాళ్ళకన్న విశ్వాసం ఏంటంటే, ఇంటి పైకప్పుకి ఎక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వాని మధ్యన వాన్ని దింపిరి. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు అలాగా విశ్వసించారని ప్రభు దగ్గర తీసుకొచ్చారు, మోసుకొచ్చారు. వారిని స్వస్థత పొందుతాడు, ఇంకా ఆయన ముడితే బాగుపడింది ఏముండదు, స్వస్థ పొందుతాడని విశ్వసించి తీసుకొచ్చారు. తీసుకొచ్చి కొన్ని ఆటంకాలు వచ్చే వాళ్ళకి, జనాలు అడ్డులు ఉన్నారు, మరి మా జనాలు లోనికి వెళ్ళటానికి అవకాశం లేదు. అయితే ఆటంకాలు వచ్చే జనం తోడు లేదు అని వాళ్ళు వెనుకాడలేదు. ఆ వ్యక్తిని వెనక తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయలేదు. ఆ వ్యక్తిని ఎలాగైనా సరే ప్రభు దగ్గర తీసుకురావాలి, స్వస్థత పడాలి, బాగుపడాలి, ఇదే కోరికలు. అందుకేం చేశారనమాట, పైకెక్కి కప్పెక్కి పెంకులు విప్పి ఆ పెంకులు గుండా ఆయన్ని యేసు దగ్గరికి దించారు. వెళ్ళారు. ఎంతమంది ఇలాంటి విశ్వాసం కలిగి ఉన్నారు? మనం ప్రభు దగ్గరికి రావాలనుకుంటాం, ఆయన నమ్మాలి అనుకుంటాం, కానీ అలా రావాలి, నమ్మాలి, వెళ్ళాలి అనుకునేటప్పటికే మనకి ఏదో శోధన వచ్చేసి, ఏదో ఆటంకం వచ్చేసి వెనక్కి వెళ్ళిపోతాం. కానీ వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళకి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, వాళ్ళు యేసు దగ్గర, ఆయన్ని బాగు చేయాలి, యేసు దగ్గర తీసుకెళ్ళాలనే విధానంలో వెళ్ళి యేసు దగ్గర పెట్టారు. హల్లెలూయా. యేసు దగ్గరికి వస్తే ఏం జరిగింది అనేది ఇక్కడ మనం చూసుకోవాలి. ఆయన వారి విశ్వాసము చూచి, ఇది చాలా గొప్ప విశ్వాసం. పెంకులు విప్పి పైనుంచి కిందకు దించడం అనేది ఎక్కడ మనం చూడం. అంత ఆసక్తి మనలో ఉండదు. వచ్చి రావాలనుకుంటాం, ఖాళీ లేదు కాబట్టి వెళ్ళిపోతాం. అంతేగాని పైకెక్కి ఎలాగైతే ఆ మనిషిని దించాలనే విశ్వాసం అలాగా వాళ్ళకుంది తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరికి లేదు. చూసారా, అతని విశ్వాసం ఎలాగున్నా వాళ్ళ విశ్వాసాన్ని చూసాడు ఇవ్వాలి. కాబట్టి తీసుకొచ్చేవారు ఎలాగున్నా, తీసుకొచ్చేవారి విశ్వాసం కూడా దేవుడు చూస్తాడు. వచ్చేవారి కంటే తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని బట్టి కూడా వచ్చేవారికి కార్యము జరుగుతుంది. అర్థమైందండి? వచ్చేవాళ్ళ మనం పూర్తి విశ్వాసంతో మనం ఉండాలి. అప్పుడు మన ద్వారా ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఏం కావాలో అది తీర్చబడుతుంది. స్వస్థత, రక్షణ అయితే రక్షణ, ఏం కావాలో అన్నీ అలాగ పూర్వం రోజుల్లో అలాగ ప్రభు దగ్గర తీసుకొచ్చేవారు. ప్రభు వారితో మాట్లాడి నమ్మి తీసుకొచ్చేవారు, మాట్లాడేవారు, వాళ్ళకున్న అవసరాలు దేవుడు తీర్చేవాడు. ఇది దేవునిలో ఉన్న గొప్ప విషయం, అద్భుతం. కాబట్టి వీళ్ళు విశ్వసించి అలా తీసుకురావడంతో యేసు వారి విశ్వాసాన్ని చూసి ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఆ మంచం మీద పడి ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వారి విశ్వాసం చూచి, మనుషుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని వానితో చెప్పగా, ఇక్కడ ఉన్నది ముందాక మనం చదువుకున్న శాస్త్రులు, పరిసయ్యులను. వీళ్ళు ఎందుకున్నారంటే, ఇతను దేవదూషణ చేస్తాడా, దేవుని విషయాలు ఏమన్నా దేవునిలాగా మాట్లాడతాడేమో, దేవుడు కాదు ఇతను, దేవుడిలాగా మాట్లాడతాడేమో, అది దేవదూషణ అవుతుంది. కాబట్టి
అని ఈయన మాటలు పట్టుకోవడానికి వచ్చారు అక్కడ. ఇతను మాటలు పట్టుకొని ఇతనిలో ఉన్న లోటును పట్టుకొని ఇతన్ని ఒక రకంగా తక్కువ చేయడానికే చూస్తున్నారు వాళ్ళు. దేవుడు కాదు ఈయన అని ప్రజలకి చెప్పేటట్లుగా ఆ మాటలను పట్టుకొని అక్కడ ప్రజలకి ఆయన విధానాన్ని అవిశ్వాసం కలిగించడానికి చూస్తున్నారు. ఇప్పుడు ఈయన వచ్చిన వెంటనే అది యేసుప్రభు ఎరిగి అసలు ఈ వెంటనే పాపాలు క్షమించబడి కుమారుడా మనుషుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయని చెప్పక్కర్లేదు. ఆటోమేటిక్గా ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎవరైనా రోగంతో పాటు పాపాలను కూడా క్షమించబడతాయి. రోగం కోసమే రావచ్చు, లేక దెయ్యాలు పట్టుకుని విడుదల పొందడానికి రావచ్చు. ఏ కారణం చేత వచ్చినా ఆయన దగ్గర రక్షణ దొరుకుతుంది. అంటే పాప క్షమాపణ పాపములు క్షమించబడతాయి. హల్లెలూయా. ఇది ప్రభువులో ఉన్న విషయం. వేరే ఏయో వాటి కొరకు మనం ముందు వస్తాం. రోగం కొరకు ఏదో పీడించబడో ఏ అవసరంతో కష్టమో వ్యాధో బట్టి వస్తాం. వచ్చినప్పుడు అది ప్రభు తీర్చడమే కాదు, రక్షణ కూడా మనకిచ్చి గొప్ప భాగ్యాన్ని, రక్షణ భాగ్యాన్ని మనకు అందించి పాపం నుండి విమోచించి రక్షించేవాడు. ఇదంతా కనపడని సీన్ అన్నమాట. ఆయన ఏం మాట్లాడరు, కానీ మనలో జరిగే క్రియ అది. పాపములు క్షమించబడటం, రోగం స్వస్థపడటం, మనం చెడు అలవాట్లు విడుదల పొందటం, రక్షణ అనుభవంలోకి వెళ్ళటం, బాప్తిసం పొంది రక్షణ, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలా జరుగుతాయి ఆటోమేటిక్గా. కానీ ఇక్కడ ప్రభు ఎందుకు ఒక మనుషుడా నీ పాపములు క్షమించబడ్డాయని చెప్పాడో అక్కడ కూర్చున్న వాళ్ళకి ఒక పాఠం నేర్పించాలి. వాళ్ళు ఈయన దేవుడు కాదని, దేవుని కుమారుడు కాదని అనే అవిశ్వాసంతో ఉన్నారు అక్కడ. నేను దేవుని కుమారుడిని, పాపాలు క్షమించే అధికారం నాకు ఉందని చెప్పడానికే, వాళ్ళతో మాట్లాడటానికే ఈ మాట ఆయన వాడాడు. హల్లెలూయా. సరే, ఆయన ఎంత జ్ఞానం కలిగిన వాడంటే ఎవరు ఎటువంటి తలంపులతో ఉన్నారో ఆయనకు తెలుసు. ఆ తలంపులు ఏంటో ఆయనకు తెలుసు. అందుగురించే ఆయన వారి విధానాన్ని బట్టే ఒక్కోసారి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అందువల్ల ఇక్కడ కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయని ప్రభుతో చెప్పగా, సరే ఎప్పుడైతే ప్రభు అతనితో చెప్పారో వెంటనే శాస్త్రులను పరిశీలును దేవదూషణ చేయుచున్న ఇతడెవడు. సరే, ఇప్పుడు ఈయన్ని దేవుని కుమారుడు అని కానీ దేవుడు అని కానీ నమ్మట్లేదు అనమాట. ఏం చేస్తున్నాడో దేవదూషణ చేయుచున్న ఇతను ఎవడు, దేవుడిలాగా యాక్ట్ చేస్తున్నాడు. ఇతను పాపాలు క్షమిస్తామన్నా అంటున్నాడు. పాపాలు క్షమించే దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడను పాపములు క్షమించగలడని ఆలోచించి కొనసాగిరి. సరే, దేవదూషణ చేస్తున్నాడు ఇతను. దేవుడు తప్ప పాపాలు క్షమించేవాడు ఎవడో ఇతను అంటున్నాడు. ఇతను దేవుడు కాకపోయినా అని దేవదూషణ చేస్తారా. అందుకొరకే ఆయన ఆ మాట అక్కడ వాడాడు. దేవునికి స్తోత్రం. ఆయన దేవుడు, దేవుని కుమారుడు. ఈ ద గాడ్ అండ్ ద లార్డ్, ఈ ద కింగ్, ఈ ద సుప్రీం గాడ్. ప్రియులారా, మనం నమ్మితే ఆయన దేవుడు, దేవుని కుమారుడుగా వచ్చాడు, రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, పాపముల కొరకు సిలువేయబడ్డాడు, రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. హల్లెలూయా. ఈరోజు ఎవరైనా విశ్వసిస్తే వారికి రక్షణ ఉంది, స్వస్థత ఉంది, నిత్యజీవం ఉంది, పరలోకం ఉంది. నమ్మాలి కానీ సువార్తను. హల్లెలూయా. శాంతి ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉంది, సంతోషం ఉంది, ఆరోగ్యం ఉంది. వెళ్ళరా, ఇన్ని ఉన్నాయి ప్రభువులో. సో ఇక్కడ ఈ శాస్త్రులు పరిచయులు ఆయన్ని విమర్శిస్తూ ఉన్నారు. ఏంటి దేవదోషం చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఒక్కడే తప్ప పాపాలు క్షమించేవాడు ఎవరు కూడా లేడు. కానీ ఈయన పాపములు క్షమించగలుగుతున్నాడని ఆలోచించుకున్నాం. యేసు వారి ఆలోచన ఎరిగి, సరే అది కూడా తెలుసు, మన ఆలోచనలు తెలుసు ఆయనకి. ఎరిగి ఏమన్నాడంటే, మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించున్నారు, మీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా. అంటే మనం ఎవరైనా అనగలరండి ఆ మాట. అలాగా అనగలిగితే ప్రతి ఒక్కడు అనేయగలరు. ఏది నీ పాపములు క్షమించబడ్డాయని చెప్పే అధికారం ఎవరికి లేదు. ఎవరు అనలేరు, పలకలేరు, క్షమించబడవు కూడా. ఆయన ఒక్కడికే ఉంది అధికారం. కాబట్టి పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నడువమని చెప్పుట సులభమా. ఆ తర్వాత అన్నాడు ఆయన, నువ్వు లేచి నేను పరిపెత్తుకుని నడవమని. అవి ఏమన్నా తక్కువ మాటలా? ఎవరైనా మాటలు జరుగుతాయి.
పాపాలు క్షమించబడతాయా ఎక్కడైనా? లేకపోతే లేచి నడవమంటే ఎవడైనా లేచి నడుస్తాడా? కానీ యేసులో ఉందా శక్తి. హల్లెలూయా. ఆయన పాపములు క్షమించే అధికారం ఆయనకు ఉంది. రోగిని స్వస్థపరిచే అధికారం ఆయన ఉంది. హల్లెలూయా. ఇదే ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. పిల్లలు ఎవరు ఏ స్థితిలో ఉన్నా సరే ప్రభు బాగు చేయగలడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఎందుకు మీ ఆలోచనలు, మీ హృదయంలో ఏమి ఆలోచించున్నారు? నీ పాపములు క్షమించబడి ఉన్నామని చెప్పుడు సులభమా? నీవు లేచి నడుమని చెప్పుడు సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి. హల్లెలూయా. ఇప్పుడు క్లియర్ చేశారన్నమాట. ఇప్పుడు ఎందుకంటే లేచి వచ్చినండి కుమారుడా నువ్వు లేచి ఏర్పాటు పెట్టుకోమని చెప్పి వెళ్ళిపోమంటే లేచి వెళ్ళిపోతాడు. పాపాలు క్షమించబడిపోయి లేచి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ ఈ శాస్త్రులు పరిశీలతో దేవుడు మాట్లాడాలని ఉద్దేశించే ఆయన పాపములు క్షమించబడ్డాయని చెప్పి మాట్లాడారు. ఎప్పుడైతే మాట్లాడారో ఈ శాస్త్రులు పరిశీలు అందరూ కూడా వెంటనే వారు ఆలోచనలు మొదలెట్టారు. దేవదోషం చేస్తున్నాడని, దేవుడు అక్కడే కదా ఈ పాపాలు క్షమిస్తేవాడు, ఈతనేంటి అని వాళ్ళు ఆలోచన చేసినప్పుడు వాళ్ళ ఆలోచనతో ఎరిగి వారితో మాట్లాడి, ఇదిగో పాపములు క్షమించే అధికారము మనిషి కుమారునికి ఉన్నది అని మీరందరూ తెలుసుకోవాలని చెప్తున్నా. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, కేవలం కొంతమంది స్వస్థతలు పొందడానికే వస్తారు, పొందుకుని మళ్ళీ వెళ్ళిపోతుంటారు. కానీ స్వస్థత పొందుకొని అలాగే వెళ్ళిపోకూడదు, రక్షణ పొందాలి. అమ్మా, ఏ మేలు కావాలని వచ్చినా ఆయనలో ఉన్న రక్షణ పొందాలి. అనగా పాపములు క్షమించబడి పరిశుద్ధులై బాప్తిసం పొంది రక్షణ పొంది దేవుని బిడ్డలుగా జీవించాలి. ఇది దేవుని ఉద్దేశం. నువ్వు వచ్చి ఏదో బాగుపడి ఏదో మేలు పొందుకుని వెళ్ళిపోయి బిడ్డగా ఉండకూడదు. మనం వచ్చి ఆయన చే సమస్తం రక్షణ ఏంటి, స్వస్థత అన్నీ కూడా పొందుకొని దేవుని కొరకు సిద్ధపడే బిడ్డలు ఉన్నారు. ఇప్పుడు ఈ మాట ఎందుకన్నాడంటే ఆ శాస్త్రులు పరిశీలి తెలుసుకోవాలని. ఏం తెలుసుకోవాలని? పాపములు క్షమించే అధికారము మనిషి కుమారునికి ఉన్నది. హల్లెలూయా. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, వారికి తెలియజేయటం కొరకు ఈ మాటలన్నీ వారు చెప్పి పక్షవాయువు గల వారిని చూచి అప్పుడు మాట్లాడాడు ఆయనతో. చూసారా, పాపములు క్షమించబడ్డాయని చెప్పి వెంటనే నువ్వు లేచి నిలబడమని చెప్తే అక్కడ వాళ్ళకి సరైన ఆన్సర్ రాకపోయినావు కాబట్టి అక్కడ ఆయనకు అధికారం ఉంది అని ముందు తెలియజేసి వాళ్ళు తెలుసుకునేలాగా చెప్పి తరువాత ఈయన వారితో మాట్లాడాను. నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. మాట్లాడారు ప్రభు. ప్రియులారా, ఆయన మాట్లాడే దేవుడు. నీ సమస్య ఏదైనా సరే ఆయన నీతో మాట్లాడతారు. అది వ్యాధి అవనివ్వండి, పాప జీవితం అవనండి, అదే సమస్య అవనుకో, అది ఏ కష్టమైన ఏ బాధ అయినా సరే ప్రభు నీతో మాట్లాడతారు. వెంటనే ఆయన మాట్లాడాడు. ప్రియులారా, ప్రభువును మనం వస్తే ప్రభు మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడని రాయి కానీ చెట్టు కానీ రప్ప కానీ కాదు, మాట్లాడే దేవుడు ఆయన. కాబట్టి ఆయన్ని మనం విశ్వసించి ఆయన దగ్గరికి వస్తే ఆయన మనతో మాట్లాడతాడు, మన పాపాలను క్షమిస్తాడు, మన వ్యాధుల్ని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. చూడండి ఇక్కడ పక్షవాయు నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్న వెంటనే వారి ఎదుట లేచి నలుగురు మోసుకొచ్చిన అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఎలాగైపోయాడు, ఎంత స్వస్థత కలిగింది చూడండి. వాడే లేచి మళ్ళీ ఏం చేశాడు, లేచిపోయి నడిచి మామూలుగా వెళ్ళట్లేదు, తాను పండుకొని ఉన్న మంచం ఎత్తుకొని. సరే, నువ్వు లేచి ప్రభు ఎలాగైతే చెప్పారో వాడు లేచి వెళ్ళిపోమనంటే లేచి వెళ్ళిపోయిన మంచం అక్కడే ఉండదు. కానీ ఆ మంచం అక్కడే ఉండకూడదు. నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళిపోమన్నాడు. మంచంతో పాటు మంచంతో తీసుకొచ్చారు. మళ్ళీ నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికని వెళ్ళు. నిన్ను మంచం ఏ మంచం మీద అయితే మోసుకొచ్చారో మళ్ళీ ఆ మంచం నువ్వు ఎత్తుకుని వెళ్ళిపోవాలన్న. హల్లెలూయా. ఎంత గొప్ప, ఇది ఒక అద్భుతం కదా. ఇది ఎవరు చేయగలరు? ఎలా జరుగుతుంది? ప్రభు తప్ప ఎవరు చేయగలరు? నువ్వు లేచి నీ మంచం ఎత్తుకుని లేక నీ పరుపు ఎత్తుకుని నడవమని ఇంటికి వెళ్ళిపోమంటే
వెంటనే వాడు లేచి తన అందరి ఎదుట చూడండి మహిమపరుతాను, తాను పండుకొని మంచం ఎత్తుకొని దేవుణ్ణి మహిమపరుస్తూ తన ఇంటికి వెళ్ళాను. హల్లెలూయా. దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, యేసయ్యను మహిమపరుస్తూ, యేసయ్యను ఘనపరుస్తూ, యేసు దేవా నీకు స్తోత్రం అని చెప్పుకుంటూ ఇంటికి వెళ్ళాను. అందరూ విస్మయం ఉంది. నేడు గొప్ప వింతలు చూచితమని దేవుణ్ణి మహిమపరచు భయముతో నిండుకొనిది. హల్లెలూయా. కాబట్టి అందరూ ఆశ్చర్యపడ్డారు. అలాగే ఈరోజు వాక్యం ఉంటున్న దేవుని బిడ్డలారు, నీవు నేను కూడా ప్రభుని విశ్వసించడం ద్వారా మనకి గొప్ప రక్షణ అనగా పాప క్షమాపణ దొరుకుతుంది. గొప్ప స్వస్థత ఎంత స్వస్థత అంటే ఏదో 7 వారాలు వస్తే స్వస్థత కాదు. లేకపోతే ప్రార్థన చేస్తున్నాం రెగ్యులర్గా స్లోగా వస్తుంది. రోజు ప్రార్థన చేస్తే ఆ రోజు అలా రోజు కొద్దిగా జరుగుతుంది, కొద్దిగా కోలుకుంటాడు. 7 వారాలు పడుతుంది, లేకపోతే 8 రోజులకు వస్తాడన్న. కొంతమంది ఏం చేస్తారంటే ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ వెంటనే అతను లేచి ఎప్పుడైతే ప్రభు మాట సెలవిచ్చాడో ఆ మాటలోనే వెంటనే లేచి పరిపెత్తుకుని ఆ మాటలో వెంటనే స్వస్థత జరిగింది. అది దేవుని క్రియ. కొంతమంది ఈ రకరకాలుగా ఈ సోది చెప్పడం, రకరకాలుగా చెప్పి వెళ్ళి ప్రజల్ని మాయ చేసి అదిగో నీకు స్వస్థత, ఏమీ లేకపోయినా సరే ఇదిగో స్వస్థత, నువ్వేమీ ఇబ్బంది పడకు, నీ కలగపోయినా సరే అలాగ ప్రొలాంగ్ చేస్తూ వ్యాధులు మొదలుగొట్టేసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని వ్యాధి వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఫస్ట్ స్టేజ్లో క్యాన్సర్ కానీ ఏదన్నా ఫస్ట్ స్టేజ్లో ఉంటే స్వస్థత ట్రీట్మెంట్ ఉంటుంది. అవన్నీ వెళ్ళనివ్వకుండా వీళ్ళని అక్కడే పెట్టి ఇదిగో స్వస్థ వచ్చేంది, అదిగో స్వస్థ వచ్చేందని ఆ మంచం మీదే అలాగే ఉంచి రోజు వచ్చి ప్రార్థన చేస్తే ఈ లోపల అది ముదిరిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత హాస్పిటల్కి వెళ్తే ఉపయోగం ఏముంది ముదిరిపోయిన తర్వాత? అలాగే చాలామంది మాయ చేసి రకరకాల ప్రార్థనలని రకరకాల చేస్తున్నారు. అది యేసుప్రభు సువార్త కాదు. ఆయన సువార్త ఇదిగో మాట సెలవిచ్చే చాలు వెంటనే స్వస్థత పొంది లేచి పరిపెత్తుకుని వెళ్ళటం లేదు. అలాగే క్యాన్సర్ అవనివ్వండి, లేకపోతే జ్వరం అవనివ్వండి, లేకపోతే ఏ వ్యాధి అయినా అవనివ్వండి, లేకపోతే మంచం మీద పడిపోయి ఉన్నవాడు అవనివ్వండి, లేచి నిలబడటం జరగాలి. స్వస్థత క్రియ జరగాలి. అద్భుతమైన విధానంలో ఇక్కడ జరిగి నిలబడాలి, మంచం ఎత్తుకుని నడాలి. అప్పుడు అందరూ చూసి ఆశ్చర్యం. ఇది స్వస్థత. యేసయ్య ఇచ్చే స్వస్థత అంటే అది. ఈరోజు నీ బోళ్ళు అంతమంది తయారైపోయి ఏది డబ్బు కోసం లేకపోతే భోజనం కోసం రకరకాలుగా బయలుదేరి ఈ యొక్క అద్భుతమైన ఈ నిర్దోషమైన మంచి పరిశుద్ధమైన సేవను పాడు చేసి ఆయనలో ఉన్న శక్తిని ప్రజలకు తెలియకుండా అయిపోతుంది. అందుకే అనేకులు ప్రభుని నమ్మలేకపోతున్నారు, విశ్వసించలేకపోతున్నారు, కార్యాలు జరగకపోవటం వల్ల. ప్రియులారా, యేసు అలాంటి వాడు కాదు. ఆయన నిన్ను బాగు చేయగలరు. నీతో మాట్లాడితే చాలు, ఒక్క మాట సెలవిస్తే చాలు, నువ్వు బాగుపడిపోతావు. అలా ఉండాలి. మనం మాట్లాడాలి. ప్రభువుని దగ్గరికి వెళ్ళావంటే ప్రభు నీతో మాట్లాడాలి. ఇది విశ్వాసం. నువ్వు లేవాలి, నువ్వు నీ మంచం ఎత్తుకుని నడవాలి, ఇంటికి వెళ్ళ దేవుని మహిమకర కార్యం జరగాలి నీ ఎడలు. ఈరోజు ఓ సహోదరి నువ్వు ఏ స్థితిలో ఉన్నావేమో, ఏమీ చేయలేని స్థితిలో, నడవలేని స్థితిలో, లేవలేని స్థితిలో ఉన్నవేమో, ప్రభు నీతో మాట్లాడితే నువ్వు లేస్తావు, నడుస్తావు, గంతులేసేలాగా చేస్తాడు. నువ్వు పనులు నువ్వు మళ్ళీ తిరిగి చేసుకున్నావు. అది దేవుడిచ్చే స్వస్థత. మామూలు వ్యక్తిగా అలాగే బాధలు పడుతూ అలాగే వ్యాధులు అనిపోయి వ్యక్తిగా నువ్వు ఉంటే కుదరదు. నువ్వు గొప్ప ఆరోగ్యవంతుడు అవ్వాలి, గొప్ప ఆరోగ్యవంతురాలుగా ఉండాలి, సాక్షిగా ఉండాలి, దేవుని మహిమ తెచ్చే బిడ్డగా ఉండాలని ఆయన కోరిక. కాబట్టి వాక్యం ఉంటున్న దేవుని బిడ్డలారా, ప్రభు గొప్ప అద్భుతం స్వస్థపరిచే శక్తి ఆయనకుంది. నువ్వు ఆయన చెంతకు వచ్చి విశ్వసించి ప్రార్థన చేస్తే నీ పాపములు క్షమించబడతాయి. మన రోగముల నుండి మనకు విడుదల పొంది గొప్ప స్వస్థత పొంది రక్షణ పొందుకొని నిత్య జీవన పరలోకం సిద్ధపడి బిడ్డలు ఉంటాం. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన రెండవసారి ప్రభు వచ్చి మరి రక్షణ పొందిన బిడ్డలను పరలోకం తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా రాబోతున్నాడు. రక్షణ పొంది రెడీగా ఉండి ప్రభు కొరకు ఆయత్తపడే బిడ్డగా నీవు నేను కూడా ఉండాలని దైవజండుగా నేను కోరుతున్నాను. నీవు నీ దేవుని కార్యం ఎలాగుంటుందంటే విస్మయం పొందేలాగా ఉంటుంది. చివరిలో
ఈ మాట చెప్పి ముగించేస్తాం. విస్మయం పొందారు. చూసారా, ప్రభు కార్యాలు జరిగితే సింపుల్గా ఉండవు, ఏదో చూచి వెళ్ళిపోయేలాగా ఉండదు, ఏదో అలాగ దూరం నుంచే చూసేలాగా అలాగ ఉండదు, ఆశ్చర్యపడేలాగా ఉంటుంది. విస్మయం పొందారని ఉంటుంది. కనుక విస్మయం పొందటమే కాదు, గొప్ప వింతలు ఈరోజు మనం చూచామని దేవుని మహింపరుస్తూ ఎంతో ఆనందంగా అందరూ వెళ్ళారు, దేవుని మహింపరిచారు. ఓ దేవా నీకు వందనాలు తండ్రి, ఆ వ్యక్తిని నువ్వు ఎలా బాగు చేసావు ప్రభు. నలుగురు మోసుకొచ్చిన వ్యక్తిని తనకు తానే లేచి పరుపెత్తుకుని వెళ్ళేలాగా చేసావు తండ్రి అని వారందరూ కూడా దేవుణ్ణి ఎంతగానో మహింపరిచారు, విస్మయం పొందారు. గొప్ప వింత చూచామని చెప్పుకొని ఆశ్చర్యపడ్డారు. ఇందాక గత వారంలో చెప్పినట్లుగా వాళ్ళు చేపల రాశిని చూచి విస్మయం పొందారు. పేతురేంటి, ఆంద్రే, యోహాన్ ఏంటి, వాళ్ళ జాలర్లతో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రాశిని చూచి విస్మయం పొందారు. ఇది అద్భుతం. ఇప్పుడు ఇక్కడ కూడా అతను కలిగిన స్వస్థతను చూచి గొప్ప వింతలు చూచామన్నారు. ఇది దేవుని శక్తి, ఇది దేవుని కార్యం బిడ్డలారా. అందరూ విస్మయం పొందారు, వింతలు చూచామని చెప్పుకున్నారు. అలాగే ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి కార్యం జరగాలి. గొప్ప వింత చూచాం, ఇది వింతగా ఉంది అనాలి, ఇది వింతైన కార్యం అన్నట్టుగా చేయగల దేవుడు యేసయ్య. కాబట్టి వినండి, నమ్మండి, వింతలు చూడండి, ఆశ్చర్యకార్యాలు చూడండి. మరి మీ జీవితాల్లో నువ్వు ఎరగని విషయాలు దేవుడు చేయగలడు. అలాంటి మంచి ఆశీర్వాదాలు, దేవుళ్ళు, మేళ్ళు ప్రభువులు ఉన్నాయి. ప్రభువుని తెలుసుకొని మీరు ఇంకా దేవునిలో ముందుకు సాగాలని కోరుతూ, అలాగే మన యొక్క విశ్వాసాన్ని కూడా బలపరుచుకుందాం. ప్రభులో ఈ సువార్తలు వినుట ద్వారా, ఈ కార్యాలు చూసడం ద్వారా యేసునందలి విశ్వాసం మనం ఇంకా సరిగా నమ్మలేకపోతే మన విశ్వాసాన్ని బాగు చేసుకొని నమ్మి మన జీవితాల్లో మనం కూడా ఏ లోట్లతో ఉన్నా, ఏ కొరతలతో ఉన్నాం, ఇలా లేవలేని స్థితిలో ఉన్నామా, దీన స్థితిలో ఉన్నామా, లేక లోట్లు ఏమీ లేని స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సరే మనం కూడా విశ్వసించి ఆయన ద్వారా గొప్ప మేలు పొందుకుందాం. దేవుని యొక్క దీవులను పొందుకొని మనం అందరం కూడా దేవునిలో ముందుకు సాగుదాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా యేసయ్య రక్షగా నీకు వందనాలు. ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడు, నీకు వందనాలు ప్రభువా. నీవు స్వస్థపరిచే శక్తి కలిగిన దేవుడు తండ్రి. ఎంత స్వస్థత అంటే నాయన ఏదో వారాల తరబడి నెమ్మదిగా జరుగుతుంది అంటే కాదు నాయన. నువ్వు వెంటనే ఎప్పుడైతే వచ్చాడో ఆ శాస్త్రులకు పరిశీలికేమో పాపములు క్షమించే అధికారం ఉందని తెలియజేయడానికేమో ఆ మాట మాట్లాడావు. ఈ వ్యక్తితో అయితే నువ్వు లేచి నిలబడి పరుపెత్తుకుని వెళ్ళిపోమని మాట్లాడగానే లేచి నిలబట్టమే కాదు, తన పరుపు తను ఎత్తుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. అలాంటి వింతలు చూచి విస్మయం పొందేలాగా ప్రజలందరూ నేను తెలుసుకొని నిన్ను మహింపరిచేలాగా నీ బలమైన కార్యాలు బిడ్డల పట్ల చేయండి. ఎవరైతే వాక్యం వింటున్నారో వారి పట్ల గొప్ప మేలులు, గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు, వింతలు మీరు చేయండి నాయన. లేచి నడిచి గంతులేసేలాగా చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, విన్న వాక్యం అందరి హృదయాల్లో పడేది నూరంతలుగా ఫలించుటకు సహాయం చేసి మీరే మహిమ పొందమని, ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని ప్రభువా. ఈ కార్యక్రమంలో అల్పుండి అయ్యకు నన్ను నీ దాసుని నీ మహిమ కొరకు వాడుకుంటున్నందుకై నీకు వందనాలు చెల్లించుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞత కలిగి నీలో ముందుకు సాగిపోయే భారంగా మేము ఉండేటట్లు కృప చూపించమని వేడుకుంటూ, ప్రార్థనకు ప్రతిఫలం దయచేయని వేడుకుంటూ, మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సో గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.